ఎండు మెత్తాళ్ళ కారం తయారు చేసే విధానము, కావలసిన పదార్థాలు. ఎండు మెత్తాల్లో ఒక ఎర్రగడ్డ, 2 చిన్న తెల్లగడ్డలు, కొద్ది పచ్చిమిర్చి, కొద్ది జీలకర్ర. ముందుగా మెత్తాలను క్లీన్గా కడిగి తీసి పక్కలో పెట్టుకోవాలి. ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, తెల్లగడ్డ, జీలకర్ర అంతా ఒక్క చెక్కగా దంచి పక్కలో పెట్టుకోవాలి. స్టవ్ పైన బాండ్లీ పెట్టి కొద్ది నూనె వేసి, నూనె వేడైన తర్వాత ముందుగా మెత్తాలను వేసుకోవాలి. ఈ మెత్తాలను ఒక 10 నిమిషాలు బాగా దోరగా వేయించుకోవాలి. కొద్దిగా పసుపు వేసి కలబెడుతూ కొద్దిగా ఎర్రగా దోరగా వేగనివ్వండి. ఇలా కొద్దిగా 10 నిమిషాలు బాగా వేగనివ్వండి. ఈ నూనెలో బాగా చేపలు బాగా మెత్తాలు వేగిన తర్వాత సిమ్లో పెట్టుకొని కారం వేసి కలుపుకోవాలి. కారం వేసి కారాన్ని బాగా కలిపేయాలి. మంట మాత్రం సిమ్లో ఉండాలి. ఇలా 5 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి. మెత్తాల కారం రెడీ. ఇప్పుడు దీన్ని అన్నము, పప్పుచారు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. పప్పుచారు, మెత్తాల కారము, అన్నము చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది.